నమస్కారం. ఒక ఊరి గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఎలా? అక్కడ చూడ్డానికేమున్నాయని తెలుసుకుంటే సరిపోతుందా? లేక అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ల అనుభవాలు వినాలా? సరే, ఈరోజు మనం ఒంగోలు నగరాన్ని అలానే చూద్దాం. అంటే యాత్రికుల కళ్లతో, వాళ్ల రివ్యూల ద్వారానే ఆ నగరం కదేంటో తెలుసుకుందాం. ఒక నగరాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఓ 10 చూడాల్సిన ప్లేసుల లిస్టు సరిపోతుందా? అస్సలు సరిపోదు. మరి ఆ నగరం యొక్క ఆత్మను ఎలా పట్టుకోవాలి? అదే మనమీరోజు చేయబోతున్నాం. కేవలం జాబితా కాదు, ఒంగోలు యొక్క పూర్తి చిత్రాన్ని గీసే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఈ ప్రయాణంలో 4 భాగాలున్నాయి. ఫస్ట్, ఒంగోలు గురించి ఓ చిన్న ఇంట్రడక్షన్. తర్వాత దాని ఆధ్యాత్మిక మూలాల్లోకి, అంటే పవిత్ర స్థలాల్లోకి వెళ్దాం. అక్కడనుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి ప్రకృతి దగ్గరికి వెళ్ళి, ఇక చివరగా లోకల్ మార్కెట్లు, అక్కడి రుచులతో దాని అసలైన జీవనశైలిని చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఉంది ఈ ఒంగోలు నగరం. ఇక దీని కథ మొత్తం మనం ప్రయాణికుల మాటల్లోనే వినబోతున్నాం. వాళ్ల అనుభవాలే మనకు దారి చూపిస్తాయి. ఏ నగరానికైనా దాని చరిత్ర, అక్కడి ప్రజల విశ్వాసాలే కదా పునాది. ఒంగోలు ఆధ్యాత్మిక హృదయం ఎలాంటిదో చెప్పే కొన్ని ప్రదేశాలని ఇప్పుడు చూద్దాం. మొదటగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయం. దీన్ని ఒంగోలుకే ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పొచ్చు. ఒక యాత్రికుడు చెప్పినట్టుగా దీన్ని మూలాలు ఏకంగా 16వ శతాబ్దపు రాజుల కాలం నాటివి. ఒక్కసారి ఊహించుకోండి, అప్పణ్నుంచి ఇప్పటిదాకా కొన్ని శతాబ్దాలుగా ఈ నగరం యొక్క విశ్వాసానికి ఇది ఎలా కేంద్రంగా నిలిచిందో. అయితే ఒంగోలులో విశ్వాసమంటే ఒక్కటే కాదు. ఇక్కడున్న వెరైటీ చూడండి. ఒక పక్క కేవలం 90 రోజుల్లో కట్టేసిన కల్వరీ టెంపుల్, ఇది ఆధునికతకు నిదర్శనం. మరోపక్క శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన బౌద్ధక్షేత్రం. అంతేనా, వందల కొద్ది మెట్లు ఎక్కితేగాని దర్శనం కాని కొండపై గుళ్ళు. ఈ వైరుధ్యమే ఒంగోలు ఆధ్యాత్మిక జీవితానికి అసలైన బలం. సరే, నగరం యొక్క ఆత్మను, అంటే ఆధ్యాత్మిక కోణాన్ని చూశాం కదా. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుందాం. అంటే సిటీ హడావిడి నుంచి బయటపడి ప్రశాంతతనిచ్చే సముద్ర తీరాలు, ప్రకృతి అందాలను చూద్దాం రండి. ఒంగోల్ తీర ప్రాంతం 2 వేర్వేరు అనుభవాల్ని అందిస్తుంది. ప్రయాణికులు చెప్పేదాన్ని బట్టి కోతపట్నం బీచ్ దాని అద్భుతమైన వ్యూస్కి ఫేమస్. అదే ఓడరేవు బీచ్ అయితే ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి, ఆటపాటలతో సందడి చేయడానికి బావుంటుంది. అంటే చూసేవాళ్ల మూడ్ను బట్టి ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అవ్వొచ్చనమాట. ప్రశాంతత, సందడా. సముద్ర తీరాలే కాదు, మల్లవరం డ్యాం కూడా ఉంది. ఇది కేవలం ఒక అందమైన ప్రదేశం మాత్రమే కాదు, పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వల్ల అటు ప్రకృతి, ఇటు భక్తి రెండూ కలిసే ఒక అద్భుతమైన ప్రదేశంగా మారింది. సరే, మనమిప్పుడు మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. ఒంగోలు యొక్క అసలైన టేస్టేంటో, అక్కడి వాణిజ్య నాడి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వీధుల్లోకి వెళ్లాల్సిందే. 70? ఈ నంబర్ దేన్ని సూచిస్తుంది అనుకుంటున్నారు? ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది ఒంగోల్లో ఎంతో ఫేమస్ అయిన మూర్తి స్వీట్స్ యొక్క 70 ఏళ్లకు పైబడిన వారసత్వం. ఇంతకీ ఈ స్వీట్స్ ఎందుకంత స్పెషల్? ఒక రివ్యూవర్ చెప్పినట్టు అసలు రహస్యమంతా మన ప్రఖ్యాత ఒంగోల్ జాతి ఆవుల పాలలోనే ఉందట. అందుకే ఇది కేవలం ఓ స్వీట్ షాప్ కాదు, ఒంగోల్ వారసత్వంలో ఒక భాగం. 70 ఏళ్ల చరిత్ర ఉన్న స్వీట్ షాప్కి పూర్తి ఆపోజిట్గా ఆధునిక ఒంగోల్కు గుర్తుగా నిలవాల్సిన రవిప్రియ మాల్. కానీ ఒక రివ్యూవర్ చెప్పినట్టు బయట చూడ్డానికి బావుంటుంది, లోపలంతా ఖాళీ. కేవలం 2.0 రేటింగ్ ఉన్న ఈ మాల్ బహుశా సంప్రదాయం, ఆధునికత మధ్య ఒంగోల్ పడుతున్న సంఘర్షణకు ఒక సింబలేమో. సో, చివరిగా మొత్తం చిత్రాన్ని కలిపి చూద్దాం. పురాతన ఆలయాల నుండి ప్రశాంతమైన బీచ్ల వరకు, 70 ఏళ్ల స్వీట్ షాప్ నుండి సరిగా సక్సెస్ కాని మాల్ వరకు, ఇవన్నీ కలిపి ఒంగోలు కథను చెబుతున్నాయి. ఇది తన సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికత వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్న ఒక నగరమనిపిస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు శతాబ్దాల నాటి ఆలయాలు, మరోవైపు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ఆధునిక నిర్మాణాలు. ఈ రెండింటి మధ్య ఉన్న ఒంగోలు ప్రజల ప్రాధాన్యతలు ఏమై ఉంటాయి? వాళ్ల విలువల గురించి ఈ ప్రదేశాలు మనకు ఏం చెప్తున్నాయి? ఓసారి ఆలోచించండి.